శ్రీమన్నారాయణ. సుందరకాండ 51వ సర్గలో 13వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు 51st సర్గ 13th శ్లోక టు 25th శ్లోక. హనుమ రావణాసురుడితో మాట్లాడుతూ ఉన్నాడు. రావణాసురుడికి చెప్తూ ఉన్నాడు, ఓ రావణ రాక్షసరాజా, సీతమ్మ కోసమని సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు రామచంద్రుడి దూతగా నేనొచ్చా. నాలాగానే సీతమ్మ కోసం వందలు వేలు లక్షల కొలది వానరులందరూ కూడా అన్ని దిక్కులకి దిశలకి వెళ్ళి వెతుకుతూ ఉన్నారు. ఆ వానరులంతా ఎట్లాంటి వారో తెలుసా రావణ? వేగములో గరుత్మంతుడికి సాటి అయినటువంటి వారు కొంతమంది ఏమో వాయుదేవుడికి కూడా సాటి అయినటువంటి వారు, మహాబలశాలులు. వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళే ఎక్కడికైనా సరే ఎంత వేగంగానైనా వెళ్ళగలరు. అందులో నేను ఒకడిని, హనుమంతుణ్ణి. నేను వాయుపుత్రుడని. నేను కూడా సీతమ్మని వెతకటం కోసమనే 100 యోజనాలు పొడవైనటువంటి సముద్రాన్ని క్షణంలో దాటాను, శీఘ్రమే దాటాను. దాటి ఇక్కడికి వచ్చా. ఈ లంకలో మొత్తం అంతా తిరిగాను. నీ నివాసంలో సీతమ్మని చూశాను. ఓ మహాప్రాజ్ఞుడా అని రావణాసురుణ్ణి హనుమంతుడు అంటున్నాడు. ఓ మహాప్రాజ్ఞుడా, నీకు శాస్త్రాలన్నీ తెలుసు. శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ధర్మమేంటో కూడా నీకు తెలుసు. నువ్వు చాలా గొప్ప తపస్సు చేసినటువంటి తపస్సంపన్నుడివి కూడా. కానీ ఈ రకంగా మరొకరి భార్యని నిరోధించటం అనేటటువంటిది నీకు తగునా? అది తగదు కదయ్యా. నీ వంటి బుద్ధిమంతులు చేయాల్సినటువంటి పనులు కావివి. ఇవి ధర్మవిరుద్ధమైనటువంటి పనులు. దీని వెనక చాలా అపాయం ఉంటుంది సుమా. ఆత్మ వినాశకరమైనటువంటి పనివి ఇది. ఇట్లాంటి ఆత్మ కూడా నాశనమయ్యేటటువంటి పనులలో నీలాంటి బుద్ధిమంతులు తలదూర్చకూడదు. రావణా, నేను చెప్పేది విను. ఒక్కసారి రాముడు గనక కోపిస్తే ఆ కోపాన్ని చూసి లక్ష్మణస్వామి వెంటనే విడిచేటటువంటి బాణములకి ఎదురుగా నిలవడానికి దేవతలకి కానీ అసురులకి కానీ ఎవ్వరికి అది సాధ్యం కానే కాదు. రావణ, ఓ రాజా, రామునికి అసంతోషాన్ని అప్రియాన్ని కలిగించి సుఖంగా ఉండేటటువంటి వాడు ఈ ముల్లోకములలో ఒక్కడు కూడా లేడు. రాముడికి అయిష్టమైనటువంటి పని చేసి సుఖంగా ఉండగలిగిన వాడు 3 లోకాల్లో కూడా ఎవరు లేరు. కావున ఓ రావణ, ధర్మసమ్మతమైనటువంటి అర్థవంతమైనటువంటి నా వాక్యాలను విను, నా మాటలను విను. ఇది నేను చెప్పేటటువంటి మాట భూత భవిష్యత్ వర్తమానాలలో ఏ కాలానికైనా సరే ఇది పనికొస్తుంది, నీకు మేలుని చేకూరుస్తుంది. వెంటనే సీతమ్మని రాముడికి అప్పగించవయ్యా అని హనుమ రావణాసుడితో చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఓ రావణ, అనితర సాధ్యమైనటువంటి, అంత సులభంగా సీతమ్మ దర్శనం ఎవరికి లభించదు. అట్లాంటి అనితర సాధ్యమైనటువంటి సీతా దర్శనం నాకు లభించింది. రావణ, ఇక కర్తవ్యమేమిటి? నాకు సీతమ్మని ఎట్లా తీసుకువెళ్ళాలో ఈ కర్తవ్యాన్ని రామచంద్రుడే నిర్ణయిస్తాడు. నాకు సీతమ్మ శోకమూర్తిగా కనిపించింది, అంటే బాగా ఏడుస్తూ కనిపించింది. నువ్వేమన్నా అనుకుంటున్నావేమో నేను తీసుకొచ్చాను, నా వశంలో ఉంది అని. కానీ నీకు నేను చెప్తున్నా విను. నువ్వు తీసుకొచ్చింది సీతమ్మని కాదు, 5 తలల పాముని ప్రక్కన పెట్టుకున్నావు. ఎప్పుడైనా సరే నీ ప్రాణం తీసేస్తుంది, అది జ్ఞాపకం పెట్టుకో. ఆ విషయాన్ని నువ్వు గుర్తించటం లేదు. 5 తలల భయంకరమైన పాముని ప్రక్కన పెట్టుకున్నావు. ఎప్పుడైతే బాగా విషం కలిసినటువంటి ఆహారం జీర్ణం కాదో ఎవరికైనా, అట్లాగే సీతమ్మ విషయంలో ఎవరైనా ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తే అది అసురులే కావచ్చు, దేవతలే కావచ్చు, ఎవరికి కూడా సీతమ్మ వశము కాదు,
అది ఆ ఆలోచన కూడా వారికి జీర్ణం కాదు. అది వారి ప్రాణానికే అపాయం సుమా. నీవెంతో తపస్సు చేశావు, ఎన్నోసార్లు శ్రమించి తపస్సు చేసి ఎంతో ధర్మాన్ని పొందావు నువ్వు. ఆ ధర్మ ఫలితంగా నీకు దీర్ఘమైనటువంటి ఆయుష్ కూడా వచ్చింది. రావణ, దానిని నాశనం చేసుకోకు సుమా అని హనుమ ధర్మబద్ధమైనటువంటి మాటలు రావణాసుడితో చెబుతూ ఉన్నాడు. వెన్ Ravana asked several questions, Hanuma started giving him answers and also saying that, "Oh Ravana, not only me, but also several hundreds, thousands, lakhs of monkeys all over the earth, they are searching for Sitamma. All those monkeys, they are competent with Garutman, competent with Vayudeva. Do not underestimate them. Out of all those lakhs of monkeys, I am one of them. My name is Hanuma. I am the son of Vayudeva. I came here by just crossing the ocean, which is so long. Just like that, I crossed the ocean to see, to find, to search Sitamma. I have searched everywhere in this Lanka Nagaram for Sitamma, and finally I found Sitamma under your custody. O Mahaprajna Ravana, I know you have learned so many shastras. You know what is dharmam. Also you have done so much of tapasya. With all those great qualities, it doesn't fit for you to abduct someone's wife. You should not be doing by like you people who are very smart and very intelligent. You know, behind this kind of activity there is so much danger involved. This danger not only body but also that destroys your soul. You should not be doing like this. Oh Ravana, I am telling you, if Ramachandra Swami gets anger, if Ramachandra Swami gets upset, the very next moment Lakshmana will be just shooting his arrows without even thinking. In going against those arrows is not at all possible to any one of the devatas, any one of the asuras also. Oh Ravana, the one whoever makes Rama upset cannot be happy in this entire three worlds. Nobody can be happy by doing any action which is going to make Ramachandra Swami upset. So don't do that. I am telling you all these words. I am giving you very, very good amount of evaluation that what you have done. So please listen to this, follow this, and soon you have to again surrender Sitamma to Sri Ramachandra Swami. Oh Ravana, you know what? Everybody craves for Sitamma Darshanam. Such Darshanam, I got Sita Darshanam. And now Ramachandra Swami will be deciding how to get Sitamma back to Ayodhya. I have seen Sitamma completely crying. You must be thinking that Sitamma is under your custody. Ravana, no, it is not. Sitamma is under your custody, but you have kept a big, dreadful, 5-headed, big snake right next to you. You are not realizing that the snake can bite you any moment and kill you any moment. As and how, if the poison is mixed in the food, one cannot digest that. So also this Sitamma, nobody should be thinking any with wrong intention about Sitamma. That cannot be digested to either all the devatas or asuras also. Oh Ravana, you have done so much of tapasya, you have put so many efforts, and you have got so much of righteousness.
with all that you got now long life, but by doing this, that all going to be destroyed. Do not destroy all your long life and righteousness. Like that, Hanuma is giving a very, very clear message to Ravana with taking all the references from the Shastras. With the scene run in our thoughts, and with meditation upon Hanuma, హనుమని ధ్యానం చేస్తూ అక్కడ ఉండే దృశ్యాన్ని భావన చేస్తూ చెప్పుకుందాం. తాం హరీనాం సహస్రాణి శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హి అధశ్చోపరి చ అంబరే వైనతేయ సమాః కేచిత్ తత్ర అనిలోపమాః అసంగగతయః శీఘ్రా హరివీరా మహాబలాః అహంతు హనుమాన్నామా మారుతస్య ఔరసస్సుతః సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనం ఆయతం సముద్రం లంఘయిత్వైవ తాం దిదృక్షుః ఇహాగతః భ్రమతా చ మయా దృష్టా గృహేతే జనకాత్మజా తద్భవాన్ దృష్టధర్మార్థః తపఃకృత పరిగ్రహః పరదారాన్ మహాప్రాజ్ఞా నోపరోద్ధుం త్వమర్హసి నహి ధర్మవిరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః కశ్చ లక్ష్మణముక్తానాం రామకోప అనువర్తినాం శరాణాం అగ్రతస్థాతుం శక్తో దేవ అసురేష్వపి నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వ్యలీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్ తత్త్రికాలహితం వాక్యం ధర్మ్యం అర్ధానుబంధి చ మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతాం దృష్టా హీయం
మయా దేవి లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యచ్ఛేషం నిమిత్తం తత్ర రాఘవః లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణా గృహ్యం యాం గృహ్యయాం నాభిజానాసి పంచాస్యామివ పన్నగీం నేయం జరయితుం శక్యా సాసురైః అమరైరపి విషసంసృష్టం అత్యర్థం భుక్తమన్నం ఈవౌజసా తపస్సంతాప లబ్ధస్తే యోయం ధర్మపరిగ్రహః న సనాశయితుం న్యాయ ఆత్మప్రాణ పరిగ్రహః. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.